జీవో 97 రద్దు కోసం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన చేపడుతున్న విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకుని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీంలో విలీనంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఖమ్మం జిల్లా మదిరలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి జీవో 97కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. డిప్లొమా చేసే విద్యార్థులు మధ్యతరగతి వాళ్లే ఉంటారని, శక్తి స్కీం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు వాపోయారు. ఒకటేసారి మమ్మల్ని ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ప్రైవేట్ పబ్లిక్ కార్పొరేషన్లో మమ్మల్ని అడాప్ట్ చేసేస్తే మేము మా ఫీ అంతా కట్టుకోలేం. మళ్ళీ ప్లస్ మాకు ఎవ్వరికి లేబర్స్ కావాలని లేదు సార్. మేము అందరం హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. కొత్త ఏం మాకు అవసరం లేదు. ఉన్న వాటిని అంటే మాకు ల్యాబ్స్ కొన్ని ఫెసిలిటీస్ లేవు కదా, వాటిని ఇంప్రూవ్ చేయమనండి. మాకు కొత్త స్కిల్స్ అవసరం లేదు. మేము పాలిటెక్నిక్లో చాలా స్కిల్స్ నేర్చుకుంటున్నాం. కమ్యూనికేషన్ కానీ, ఎంటర్ప్రీనర్షిప్ కానీ అన్ని స్కిల్స్ మేము నేర్చుకుంటున్నాం. మాకు ఎవరు నేర్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఉన్న వాటిని డెవలప్ చేయమని చెప్పండి. స్కీమ్ అప్రూవ్ చేస్తే మేము ప్రైవేట్ వాళ్ళకి చెందుతాం కదా. మేము అట్లా ఉండాలని అస్సలు అనుకోవట్లేదు. మాకు ఈ గవర్నమెంట్ మాకు ఎస్పీ టెట్టే కావాలి, మాకు ఈ గవర్నమెంటే ఉండాలని అంటే ఈ ఎస్పీ టెట్టే ఉండాలని అనుకుంటున్నాం. మాకు శక్తి వద్దు కాబట్టి ఈ జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మా ఫ్యూచర్ ఎటు వెళ్తుందో మాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్. మాకు ఈసెట్ ఎగ్జామ్ అనేది ఒక స్టెప్. అదే మీరు క్లారిటీ ఇవ్వకపోతే మేము డిప్లొమా నుంచి అసలు ఏం చేయాలి సార్? స్కిల్డ్ లేబర్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేస్తే మేము జాబ్స్ ఎక్కడ చేసుకోవాలి? అసలు ఈ జీవో నంబర్ 97 అని అంటున్నారు. దీని గురించి మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మీరు ఏది క్లారిటీ ఇవ్వకపోతే మా ఫ్యూచర్లో మేము ఏం చేయాలి సార్? అసలు